కౌషి ఉండే బార్కింగ్ యొక్క టౌన్ హాల్ పక్కలో ఒక చాలా పాత గోడ ఉంది. ఆ గోడని చూద్దామని దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నాను. దానిపైన WR1862 అని ఉంది. గోడ చాలా పాత గోడ ఉన్నట్టుంది. పైన ఒక మేక బొమ్మ ఉంది. అది చూస్తూ ఉంటే ఒక పెద్ద బిల్డింగ్కి ఎంట్రీ గేట్ ఉన్నట్టుంది. మెట్లు కూడా ఉన్నాయి. అటు ఇటు గోడలకున్న గూళ్ళల్లో రాతివి బొమ్మలు ఉన్నాయి. అవి కూడా బాగా పాడైపోయినాయి. పైకి చూస్తే ఒక కార్నర్లో బొమ్మలు ఉన్నాయి. అవి రాతి బొమ్మలో మరి సిమెంట్ బొమ్మలు అర్థం కాలేదు. చాలా అవి కూడా పాత బొమ్మలు అనిపించేసినాయి. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి పురాతనమైన వస్తువులంటే చాలా ఇష్టము. అందుకోసం వీళ్ళు గోడని చాలా జాగ్రత్తగా వెనకల ఇనప ఫ్రేమ్ తయారు చేసి దాన్ని జాగ్రత్తగా అలాగే మెయింటైన్ చేస్తున్నారు అని నేను అనుకున్నాను. తర్వాత దీని గురించి గూగుల్లో చెక్ చేస్తే తెలిసిందేమంటే ఇదొక ఫాలీ వాల్, అంటే ఇమిటేషన్ వాల్. పురాతనమైన గోడలా కనబడేటట్టు వీళ్ళు కట్టిన గోడ ఇది. యాక్చువల్గా 2.2 మిలియన్ పౌండ్స్ ఖర్చు పెట్టి రీజనరేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ వాకింగ్ టౌన్ సెంటర్ వాళ్ళు కట్టించారు. ఇది 2007 నుంచి 2010 మధ్యలో ఇది కట్టినారు. లోకల్ బ్రిక్ లేయింగ్ స్టూడెంట్స్ కూడా దీనికి హెల్ప్ చేసినారంట కట్టడానికి. నిజంగా ఇక్కడ పెట్టిన ఇటుకలని ఎంత జాగ్రత్తగా పాత ఇటుకల్లా కనబడే కోసము కొన్ని పగలగొట్టి కొన్ని పెయింట్ చేసి చాలా బాగా చేశారు కదా. నిజంగానే బార్కింగ్ చాలా పురాతనమైన ప్రదేశము. అందువల్ల ఎవరైనా కానీ ఈ గోడ కూడా అప్పటి కాలందేనేమో, ఏ 7th సెంచరీదో 17th సెంచరీదో అనుకుంటారు. కానీ కట్టడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఆహా లండన్.